నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. సమంతాని సింపతి క్వీన్ అని చెప్పేసి కొంతమంది ట్రోలర్స్ అయితే చేస్తున్నారని చెప్పేసి తానే స్వయంగా చెప్పడం జరిగింది. అయితే ఎందుకు తను ఆ టైంలో సినిమా కోసం ఆ సినిమా ప్రమోషన్ చేసే టైంలో ఏడవాల్సి వచ్చింది, తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అవన్నీ తను వివరించింది. సో ఈ అంశాన్ని మనకి ఇంకొంచెం తన స్టైల్లో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు మనం చూసాం సమంత గారికి అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తన పెళ్లి తర్వాత కూడా చాలా సినిమాలు తను చేశారు. కానీ ఆఫ్టర్ పెళ్లి తర్వాత 4 years తర్వాత అందరికీ పెద్ద బాంబు ఏంటంటే తన విడాకులు అయిపోయిన తర్వాత తన ఆరోగ్య పరిస్థితి గురించి తను చెప్పడం, మయోసైటిస్ గురించి. ఆ తర్వాత తనకి వచ్చిన బిరుదు ఏంటంటే సింపతి క్వీన్. సో దీని గురించి సమంత గారు మాట్లాడారు. సో అది ఎలా చూసుకోవాలి మనం? యాక్చువల్గా సమంత ఎందుకు స్పందించింది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ మైసైటిస్ వచ్చినప్పుడు నేను పలానా జబ్బు బారిన పడ్డాను అని అనౌన్స్ చేసింది. ఆవిడ ఎందుకు పెట్టింది అనేది పక్కన పెట్టేద్దాం కాసేపు. ఆవిడ పెట్టిన పోస్ట్ వల్ల జరిగిన లాభము నష్టాలను మాట్లాడుకుందాం. అప్పటి వరకు మైసైటిస్ అంటే చాలా మందికి అవగాహన లేదు. ఓన్లీ మెడికో చేసిన వాళ్ళకి తప్ప మిగతా ఎవరికి అంత ఐడియా లేదు. ఆ జబ్బుని అనుభవించి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళకి ఆ జబ్బు వచ్చిన విషయం కూడా తెలియదు. అండ్ ఇంకా రీసెంట్ డేస్ లో పాపం మన దంగల్ పాప కూడా మైసైటిస్ వల్ల చనిపోయింది, డెర్మటోమైసైటిస్. అండ్ ఆ పిల్లకి ప్రపంచం మొత్తంలోనే చాలా రేర్గా అరుదుగా 5-6 మందిమే వచ్చేలాంటి అరుదైన వ్యాధి వచ్చిందని చెప్పుకొని చాలా బాధపడ్డారు. అది ఉన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు, అంత బాధపడ్డారు. అంటే సమ్ టైమ్స్ మైసైటిస్ తెలియదు చాలా మందికి. ఈవెన్ ఇప్పుడు సడన్గా కండరాలు, ఇప్పుడు మనం రైల్వే స్టేషన్లో మెట్లెక్కటి దిగుతాం, అక్కడ దాకా నీ లగేజ్ బ్యాగ్ చక్కగా డర్రని తీసుకొస్తావు, అవునా? ఎంత పెట్టినా సరే. లిఫ్ట్లు ఉండవు కొన్ని ఏరియాలలో. ఇట్ మోస్ దిగాల చచ్చినట్టు మెట్ల పై నుంచి అయితే నీ ట్రాలీ పనిచేయదు. మోసి 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 అనుకోని స్ట్రెస్, అన్ఎక్స్పెక్టెడ్ స్ట్రెస్ విచ్ యు ఆర్ నాట్ ప్రిపేర్డ్. రైట్. అంటే నువ్వు ప్రిపేర్ అయితే పలానా సమ్మక్క జాతర నేను వెళ్తున్నాను, ఇవన్నీ తీసుకెళ్తున్నాను, ఇక్కడ వేస్తున్నాను అంటే అక్కడ దించాలి. ఆ క్లారిటీ నీ మైండ్కి ఉంది కాబట్టి నీ మజిల్ స్ట్రెస్ అవ్వదు. అంటే యు ఆర్ ఆల్రెడీ ప్రిపేర్డ్. ఇల్లు షిఫ్ట్ అవుతున్నాను, ఇక్కడ నుంచి సామాన్లు అన్లోడ్ చేయాలి, అక్కడ వేయాలి, నీకు ఆ క్లారిటీ ఉంది. వాటర్ క్యాన్ వచ్చింది, లిఫ్ట్ పని చేయట్లేదు, నేను భుజం మీద మోసుకొని పైకి రావాలి. సిలిండర్ వచ్చింది, లిఫ్ట్ పని చేయట్లేదు, వాడు అక్కడ పెట్టాడు, నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. వీటికి నీ మైండ్కి ఒక క్లారిటీ ఉంది. మానసికంగా, శారీరకంగా, మానసికంగా ఎఫెక్ట్ చేస్తుంది మైసైటిస్ చెప్తున్నా. నీకుంది క్లారిటీ కాబట్టి నీ మజిల్ స్ట్రెయిన్ అవ్వదు, స్ట్రెస్ అవ్వదు. ఇది అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ కొన్ని సందర్భాల్లో వస్తాయి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే స్టేషన్ చెప్పినట్టు ఒకనొక టైంలో నీ లిఫ్ట్ ఉంటుంది అనుకుని వచ్చేస్తావు, సడన్ గా లిఫ్ట్ ఉండదు, అన్ఎక్స్పెక్టెడ్. అబ్బా కానీ చచ్చినండి 5th floor వెళ్ళాలి, ఏదో ఒక చచ్చి చెడి వెళ్ళిపోతావు, సంథింగ్ లైక్ దట్. ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా నువ్వు చేసినప్పుడు, నీ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు నీ మజిల్స్ అని ఇలా పట్టేస్తాయి, ఇక్కడ పట్టేస్తాయి. అట్లాంటి సిచ్యువేషన్స్లో రేర్గా కొన్ని సందర్భాలు మైసైటిస్కి దారితీస్తుంది. అలా. అండ్ జిమ్ చేసే వాళ్ళకి 3 రోజులు పెయిన్ వస్తుంది. ఇట్స్ ఎ ప్రిపేర్డ్. వాళ్ళు చెప్తారు 3 రోజులు నొప్పులు వస్తాయి, ఏం చేసుకోకండి. తెలుసు నొప్పులు వస్తాయి. అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో నీకు వచ్చేటువంటి మజిల్ స్ట్రెయిన్ సమ్ టైమ్స్ వెరీ రేర్గా నీకు మైసైటిస్కి దారితీస్తుంది. అండ్ అలాగే దీంట్లో ఉంటాయి పోలిమైసైటిస్, జావెలిన్ మైసైటిస్, డెర్మాటోమైసైటిస్. ఇవన్నీ ఉన్నప్పుడు మనకి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, దద్దుర్లు అండ్ నోటి పూత ఇవన్నీ దగ్గర రావడం, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో గొంతు ఇట్లా పట్టేయడం, అండ్ ఇంకా రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఒక్కో దానిది ఒక్కొక్కటి. జాయింట్స్ పట్టేయడం, అండ్ ఎప్పుడు కూర్చున్నా తిమ్మిరి పట్టేయడం ఒళ్ళంతా. సడన్గా బైక్ ఎక్కి కూర్చుంటే ఏదో నరం పట్టేసినట్టు అనిపిస్తుంది, మళ్ళీ దిగుతాం, అది ఎప్పుడో సెట్ అవుతుంది, మళ్ళీ కూర్చుంటాం. కొన్ని సందర్భాల్లో ఒళ్ళు బాగా స్ట్రెస్ అయినప్పుడు వచ్చే అరుదైన వ్యాధి. దీనికి ఇది మైసైటిస్ వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఒంట్లో ఉన్న శక్తి అంతా తీసేస్తూ ఉంటుంది, ఎప్పుడు అలసిపోతూ ఉంటారు, ఎక్కువ నడవలేరు, ఎక్కువ ఎక్కలేరు, ఊరికే ఆయాసపడిపోతూ ఉంటారు. అండ్ ఎంత బూస్టప్ తీసుకున్నా కూడా వెంటనే శక్తి అంతా తినేస్తూ ఉంటుంది. అట్లాంటి టైంలో ఇప్పుడు నేను ఎంత తీసుకున్నా ఒక పలానా మూవీ ప్రమోషన్స్లో పాల్గొనాలి, వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇవ్వాలి, ఒకదాని కూర్చోండి లేదు, మనకు తెలుసు ఈ ప్రాబ్లం.
ఒక డే అంతా ఇవ్వాలి. అవును, డే అంతా ఇస్తే కెమెరాలు యాంకర్లు మారుతా ఉంటారు, వీళ్ళు కూర్చొని ఉంటారు. అవును. ఆ తర్వాత ఈవెంట్ మన టీవీలో 4 గంటలు 3 గంటలు లైవ్ కనిపించినా అక్కడ ఉండేది మాత్రం 6 నుంచి 12 వరకు నిలబడే ఉండాలి. స్ట్రెస్, ఇవి మనం ఎనర్జీ లెవెల్స్ బాగుంటేనే మనం మెయింటైన్ చేయగలం, లేకపోతే అడ్డం పడిపోతాం. అలా అని నీ ఫేస్ లో డల్నెస్ కనిపించింది అనుకో, ఇంకా అంతే. బేసిక్ ఇలా డల్నెస్ ఇలా ఉందనుకో, సినిమా మీద సంబంధకే కాన్ఫిడెన్స్ లేదు, ఇంకా మాకేం చెప్పొద్దు అని రాస్తారు. అందుకని ముందు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని ఈ అమ్మాయి చెప్పుకొని తర్వాత శాకుంతలం గురించి మాట్లాడింది. ఆమె ప్లానింగ్ అది. కానీ చాలా మంది దాన్ని ఎలా చూసారంటే సింపతి గెయిన్ చేసుకొని సినిమా ప్రమోషన్స్ చేసిన సమంత అని. ఇప్పుడు దీనివల్ల లాభం ఏంటి అనేది చెప్తుంటే, ఈవిడ అనౌన్స్ చేసింది కాబట్టి చాలా మందికి దాని మీద అవగాహన వచ్చింది. చాలా మంది అవగాహన. ఇప్పుడు మనం మొన్న పూనం పాండే కూడా కామెడీ చేసింది, నేను చనిపోయానని కామెడీ చేసి దాని మీద అవగాహన కల్పించింది. మంచి విషయం. ఇప్పుడు సమంత పెట్టిందంటే ఏం రోగం ఇది, ఎందుకు అందరూ కొట్టేస్తారు, ఏంటని అందరు చదువుతారు. ఓహో ఇలా వచ్చే ప్రాబ్లం ఇదా అని అప్పుడు తెలుసుకుంటారు. ఓహో దీనికి ఏం చేయాలి, ఇలాంటి మెడిసిన్స్ వాడాలి, ఇలాంటి ఫుడ్ కంట్రోల్ చేయాలి, వాళ్ళ ఇది చేసుకోవాలి, ఇలాంటి డైట్ మెయింటైన్ చేయాలి, ఇలాంటి ఎక్సర్సైజులు చేయాలి, ఇవన్నీ తెలుసుకొని కంట్రోల్ చేసుకునే వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు, అని వదిలేసే వాళ్ళు వదిలేస్తారు. బట్ అట్లీస్ట్ ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది సమ్ పీపుల్కి. సో ఈవిడ వల్ల లాభం జరిగింది కానీ నష్టం ఏం జరగల. అండ్ నెక్స్ట్ అయినప్పటికీ ఈవిడ ఇంకో బరువు మోసింది, సింపతి క్వీన్ అని. సింపతి గెయిన్ చేస్తున్నావు అంటే 1 సెకండ్, సింపతి గెయిన్ చేయాల్సిన అవసరం ఏంటి? నేను డల్గా ఉన్నా నువ్వే అంటావు, నా డల్నెస్ కి కారణం చెబితే సింపతి అంటావు, మరి ఎట్లా నీతో చచ్చేది? రెండు నువ్వే అనేస్తే, ఇప్పుడు డల్గా ఉన్నావు, ఏమైంది మేడం అంటే ఏం లేదులేండి పర్లేదులే మీరు కానివ్వండి, సమంతకి ఇంట్రెస్ట్ లేదు, డల్ అయిపోయింది, ఇంట్రెస్ట్ లేదు, అసలు ఈ సినిమాలో ఏముందో అందుకే డైరెక్టర్ ఏమని అనుంటాడు, ప్రొడ్యూసర్ ఏదని అనుంటాడు, ఇంత చెప్తావు. అది అంతే కాదండి, నాకు రోగం వచ్చింది, సమంతకు రోగం వచ్చిందని సింపతి డ్రామాలే, రోగం వచ్చింది అనగానే మేము అంటే ప్రతిదీ నువ్వు నెగిటివ్ గానే తీసుకు. అంటే ఇక్కడ ఏమైందంటే నాకు ఇట్లా మయోసైటిస్ వచ్చింది అని చెప్పిన తర్వాత మళ్ళీ ఖుషి సినిమా తర్వాత అనుకుంటే తను ఫారెన్ వెళ్ళి ఒక ఫోటోషూట్ చేసింది అక్కడ. సో ఇక్కడేమో ఏడుస్తుంది, అక్కడ వెళ్ళి ఫోటోషూట్ చేస్తుంది. అంటే అది వర్క్ కదా, అది ప్రొఫెషనల్ కదా, అది మాత్రం ఎందుకు జనాలకి అర్థం కావట్లేదు? ఇక్కడ కూడా పెప్సీ యాడ్ చేసింది, రోప్స్ కట్టుకొని పెప్సీ యాడ్ చేసింది. అవును, ఆ ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. కష్టపడుతుంది, తన వృత్తి అది. ఇంకా చెప్పనా, మెట్లెక్కుతూ గుడ్లకు తిరిగింది, గోపురాలు తిరిగింది, మళ్ళీ మన పళని సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళింది, తిరుమలకి వెళ్ళింది, మెట్ల మార్గంగా వెళ్తుంది. అంటే ఆమెకి ఏదో కష్టం వచ్చింది, ఫస్ట్ మానసికంగా ఏదో కష్టం వచ్చింది, దాని నుంచి కోలుకునే లోపు శారీరకంగా ఇంకో కష్టం వచ్చింది. ఈ రెండింటిని ఏం చేయాలో అర్థం కాక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇన్స్టాలో ఉన్న వాళ్ళ ఫ్యాన్స్ కి కారణాలు చెప్పుకుంటూ భారం మొత్తం దేవుడి మీద వేసి తిరుగుతుంది. ఆమెను కూడా మీరు పట్టుకోవచ్చు, నువ్వు అట్లా చేసావు, నువ్వు ఇట్లా చేసావు అని పాయింట్అవుట్ చేస్తావు అంటే ఇంకెక్కడికి వెళ్తుంది, ఎవరికి చెప్పుకుంటుంది? సేమ్ డైలాగ్ ఖుషి సినిమాలో ఉంది, సమంత చెప్పినటువంటిది. ఏమని, నీకు ఏదైనా కష్టం వస్తే దేవుడికి చెప్పుకుంటావు. ఖుషిలో డైలాగ్ ఇది. ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే దేవుడికి చెప్పుకుంటాం. నేను ఆ దేవుడినే వదిలేసి నీ దగ్గరికి వచ్చా, నువ్వు పొమ్మంటే నేను ఎక్కడికి వెళ్ళాలని అడిగింది అని ఖుషిలో విజయ్ దేవరకొండకి వేసింది. కానీ అది ఇండైరెక్ట్ గా సమంత పర్సనల్ లైఫ్ కి సంబంధించిన డైలాగ్ ఏమో అని చెప్పేసి చూసుకుంటే, ఆవిడ కూడా ఆ మతాన్ని వదిలేసి ఇక్కడికి వచ్చిందో. ఇప్పుడు ఇక్కడిక్కడే తిరుగుతుంది, చర్చిల్లో చాలా తక్కువ కనబడుతుంది, ఎక్కువ గుడ్ల గోపురాలే తిరుగుతుంది. సో ఇంతకుముందు ఏమైనా ప్రాబ్లం వస్తే చర్చికి వెళ్ళి ఆ ఫాదర్కో పాస్టర్కో దేవుడికో ఏదో చెప్పుకునేవాడిని, లేదా నా పేరెంట్స్ చెప్పుకునేవాడిని. వాళ్ళందరినీ కాదనుకొని వదిలేసి నేను నీ దగ్గరికి వస్తే, ఇప్పుడు నువ్వు నన్ను కాదు పో అంటే నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవడికి చెప్పుకోవాలి? ఈ క్వశ్చన్ తను వేసింది. దానికి ఇప్పటిదాకా ఆన్సర్ ఎవరి దగ్గర లేదు. బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ జెన్యూన్ క్వశ్చన్. ఆ ఒక్క క్వశ్చన్ కోసమే ఆ సినిమా అంతా తీశారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫిలిం నిజంగా చెప్పాలంటే. మేబీ చాలా మంది పర్సనల్ లైఫ్ లో ఉంటది. ఇప్పుడు మనము ఒక దగ్గరికి వెళ్తున్నామంటే అన్ని అతని మీద నమ్మకంతో అన్ని వదిలేసుకొని వెళ్తున్నాం. అవును, ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మన పేరెంట్స్ ఇంత పెరిగి కూడా నేను నీతో ఉండాలి అని అనుకున్నావు, నువ్వు నాతో ఉండాలి అనుకున్నావు. మనం ఉండాలి అనుకుంటే కొన్ని ఇబ్బందులు పడాలి. ఏంటంటే మీ పేరెంట్స్ నాకు సంబంధం లేదు, కటీఫ్ చెప్పు, సరే నీ కోసం చెప్పేస్తా. నువ్వు చర్చిలకి గిట్లకి వెళ్ళాల్సిన అవసరం లేదు, నీవు ఇక్కడ రా, కటీఫ్ చెప్పు, సరే నీ కోసం చేస్తా. ఇవన్నీ చేసి వచ్చిన తర్వాత నువ్వు నాకు నచ్చట్లేదు పో. ఎక్కడికి వెళ్తా? నీకోసం అన్నీ వదిలేసుకున్నా, ఇప్పుడు నిన్ను కూడా వదిలేసుకోమంటే ఇంకెక్కడికి వెళ్తా? ఇంతే ప్రాబ్లం తను ఫేస్ చేసింది ఆ సినిమాలో. ఇప్పుడు సేమ్ అట్లా మానసికంగా తను అనుభవిస్తా, శారీరకంగా ఇంకో ప్రాబ్లం అనుభవిస్తా,
జస్ట్ ఫ్యాన్స్ కి చెప్పుకుంది. అంటే ఇప్పుడు శారీరకంగా నా ఫేస్ డల్లే, మానసికంగా కూడా నా ఫేస్ డల్లే. నా డల్నెస్ కి కారణం ఒకటి మీకు తెలుసు, ఇంకోటి కూడా మీకు తెలియదు, అది నేను చెప్తున్నా. ఇట్లా నాకు ప్రాబ్లం వచ్చింది. ఇవి చెప్పుకుంటే అబ్బా ఏమంత సింపతి క్వీన్ అని ఒక బిరుదు ఇచ్చేసారు ఆ పిల్లకి, అంతే. అది జరిగింది. రైట్. అంటే ఇది సమంత సింపతి క్వీన్ కి స్పందిస్తూ అంటే దీని వెనకాల ఇంత కారణం అంటే తను ఎంతో మనోవేదనకి గురై ఉంటేనే ఈ రోజు ఇంత ఆన్సర్ చెప్పేసి ఉంటుందని మనం అనుకోవచ్చు.